ఏ ఎవరు చేసిన తప్పుకు ఆళ్లే బాధితులు. 100 గొడ్డలు తిన్న రాబందు ఒక గాలివానకు చచ్చినట్టు కరెక్ట్‌గా ఫిబ్రవరి 20వ తారీఖున 2 సంవత్సరాల క్రితం ఈ వల్లభనేని వంగైన పవిత్రమైన ఆలయం లాంటి పార్టీ ఆఫీస్‌ని తన అనుచరులతో రౌడీతనంగా దారుణంగా కార్లు తగలబెట్టి ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం చేసి మారణకాండ సృష్టించాడు. అక్రమ కేసులు పెట్టి ఆ రోజున టీడీపీ కార్యకర్తల్ని, యువకుల్ని అందరినీ తీసుకెళ్ళి అన్యాయంగా జైలు పాలు చేసి మహిళలను కూడా రాళ్ళబెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఈ నియోజకవర్గంలో అందరూ చూసిన వాళ్ళమే. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో గెలిచి అదే పార్టీ ఆఫీస్‌ని మరి అతను ఇది చేశాడంటే రేపొద్దున్న అతని నైజం ఏంటనేది మనకి ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. బాలవర్ధనరావు గారు చేసినంత కాలం వరకు మేము చిన్నపిల్లలమే. కానీ ఇతను ఉన్న 10 సంవత్సరాల పాటు నియోజకవర్గం అంతా రౌడీతనంగా తయారైపోయింది. నాలాంటి కుర్రాళ్ళ మీద బయటకు వచ్చి రాజకీయాల్లో తిరిగే వాళ్ళ మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టి, చదువుకున్న వాళ్ళని కూడా లేకుండా ఇబ్బందులు పెట్టి, అతనికి ఎదురుగా పంచాయతీల్లో పోటీలు చేపించినప్పుడు మాలాంటి కుర్రాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టించి, ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇవాళ దేవుడు తగిన శాస్తి చేశాడు అనుకుని చాలా సంతోషపడుతున్నారు గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ. నాట్ ఓన్లీ టీడీపీ, వైసీపీలో కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. రెడ్ బుక్ ఓపెన్ అయింది. రెడ్ బుక్ లో భాగంగానే లోకేష్ చేసే కక్షపూరిత అంటారు. కక్షపూరితం ఎందుకు అవుద్దండి? టీడీపీ వాళ్ళు వెళ్ళి చేసుకున్నారా ఏంటి? ఇతనే కదా, ఇతను అనుచరులు రంగా కాదా, శేషు కాదా, లేకపోతే ఇంకెవరు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఉన్నోళ్ళు కనపడిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు దాంట్లో. ఇంకా రెడ్ హ్యాండెడ్గా పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్యాయం ఎలా అవుద్ది? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. ఏమీ చేయని దానికి మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి 74 సంవత్సరాల వయసులో రాజమండ్రి జైల్లో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టినప్పుడు వీళ్ళందరికీ ఏమైంది? మరి అది తప్పు కదా. అలాగే చంద్రబాబు నాయుడు మరి నిరూపించలేకపోయారా? వీళ్ళు ప్రభుత్వం ఉందిగా మొన్నటిదాకా నిరూపించలేకపోయారుగా. మరి ఇప్పుడు అతను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు అంతే. ఏముంది? దేవుడు వేసిన శిక్ష అంతే, అనుభవించాలి, తప్పదు.